హలో, ఈరోజు బీరకాయ కూర చేసుకుందామా? ఇవి 1 కేజీ బీరకాయలు. ముందుగా వీటిని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. వీటిని కట్ చేసుకునేటప్పుడే టేస్ట్ చూడనండి, కొన్ని చేదు బీరకాయలు కూడా వస్తాయి కదా, అందుకని ముందుగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ముక్కలుగా కోసుకున్నాక 1 కేజీ బీరకాయలకై మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ ఉప్పు 2 స్పూన్ల కారం వేసి కలిపాను. ఇలా కలుపుకున్నప్పుడు నీళ్ళు ఊరుతాయండి బీరకాయల్లో నుంచి, వాటితోనే కూర అంతా మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, అలానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని వేపుకుందామండి. ఇందులో పాలు పోసి చేస్తున్నాం కాబట్టి చిన్నులపై వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాము. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసుకొని వాటిని కూడా వేసుకొని వేపుకుందామండి. ఇవి పింక్ కలర్లో మారేదాకా వేయించుకుందాము. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని పట్టించుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. చూసారా, ఈ 10 నిమిషాల లోపలే నీళ్ళు అలా ఊరినాయి అనమాట. మనం ఇందులో విడిగా ఏం నీళ్లు పోసి ఉడకపెట్టమండి. ఈ నీళ్ళతోనే బీరకాయ కూర అంతా మగ్గిపోతుంది అనమాట. ఒకసారి పైకి కిందకి కలుపుకున్నాక మూత పెట్టించుకొని ఒక 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. ఫస్ట్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మగ్గించుకున్నాక 7 నిమిషాల తర్వాత ఇంకోసారి కలుపుకుందాము. నీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఊరినాయి కదా, అసలు ఇందులో నీళ్లు పోసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఈ బీరకాయల్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది కూర మగ్గిపోవటానికి. ఇంకో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము మూత పెట్టుకొని. చూసారా, నూనె అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఈ టైంలో కావాలంటే ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. అలానే మీరు ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకోండి. అసలైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయొద్దు, ఇందులోనే ఉడికిపోతుంది. చూసారా, దీని నుంచి వచ్చిన వాటర్ ఇంకా ఉంది. ఇంకొంచెం సేపు మగ్గ పెట్టుకుందాం, అప్పుడు ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అవుతుంది. కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుందాము. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అయ్యాక చూస్తే ఇలా కుక్ అయింది. ఒకసారి తిప్పుకుందాము. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే మనం కూరలాగా చేద్దాం అనుకున్నాం కదా. ఇది ఈ పూట వరకు సరిపోతుంది అంటే ఇందులోనే పాలు కలిపేసుకుందాము. నేనైతే కొంచెం కూర తీసి పక్కన పెడుతున్నాను. మిగిలిన కూరలో 1 కప్పు పాలు పోస్తున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలేనండి. ఇలా పోసుకొని చూడండి ఒకసారి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మనం ఈ పాలకి సరిపడా ఉప్పు కారము ఫస్ట్లోనే వేసుకున్నామండి. ఉప్పు కారం ఏం తగ్గదు, ఆ కొలతలో వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేనండి, సింపుల్గా చేసుకునే బీరకాయ పాలకూర రెడీ అయిపోయింది. వాచ్ చేసినందుకు థ్యాంక్స్.